భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మనల్ని పరిపాలించింది. మన భారతదేశంలో ఈ పరిపాలన 55 సంవత్సరాల్లో భారతదేశం ఎప్పుడు కూడా స్వతహాగా ఎప్పుడు నిలబడలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక దేశం ఒక సహకారంతోనే మనం ముందుకు వెళ్ళాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశము మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఈ దేశం మన ప్రపంచంలో ఒక ఆర్థికంగా బలమైన దేశంగా మనం నిలబడాలి. ఈ దేశం మనం ముందుకు పోవాలి. ఈ దేశం ఎవరిపైన ఆధారపడద్దు, మన ఆత్మ నిర్భర్ భారత్గా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో పెద్ద 4వ స్థానం ఉన్నది. ఇది 4th లార్జెస్ట్ గోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఈ యొక్క రకమైనటువంటి ఒక ఆర్థిక విధానాన్ని మనం తీసుకుపోతాను. ఈరోజు మన ఒక వస్తువును మనం వాడమంటా ఉన్నాం, స్వదేశీని ప్రోత్సహించమంటున్నాం. దానికి కారణం ఉన్నది.